ఆస్ట్రేలియా 2020 వరల్డ్ కప్ శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న వరల్డ్ కప్లో అసలు క్రికెట్ అంటేనే బాగా కోసేసుకునే ఆస్ట్రేలియా అంటే ఎక్కడ ఓడిపోతామో, ఎక్కడ ఇండియాతో ఓడిపోతామో ముందు రోజు మైండ్ గేమ్. అంటే వాడికి అలా అమ్మాయితే అఫేర్ ఉంది, ఇలా ఉంది, వీడు ఎలా ఆడకూడదు, అలా ఆడకూడదు, వాళ్ళ కోచ్లతో సహా మైండ్ గేమ్ ఆడతారు. ఎంత కప్పు 4 కప్పులు వస్తే లాభం ఏంటి? స్పోర్టివ్నెస్ లేని క్రికెట్ టీం అది. సో అటువంటి ఆస్ట్రేలియా తోక ముడిచి ఇంటికి వెళ్ళిపోయింది మిగతా టీములు గెలవడం వల్ల. ఇక్కడ చూడండి, వరల్డ్ కప్లో పెను సంచలనం చోటు చేసుకుంది. మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా టోర్నీ నుంచి అవుట్ కాగా ఏమాత్రం అంచనా లేకుండా బరిలోకి జింబాబ్వే సూపర్ 8కి చేరుకుంది. అంతే మరి. ఇలాంటి ఓవర్ యాక్షన్లు చేస్తే ఇప్పుడు గెలిచేస్తున్నట్టు కనిపిస్తుంది, తర్వాత పతనం స్టార్ట్ అవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ వాళ్ళు ఎంత ఓవర్ యాక్షన్, నాకన్నా గొప్పోడు లేడు, ప్రపంచాన్ని నేను ఏలేను, ప్రపంచాన్ని జయించాను ఫీల్ అయ్యే ఇంగ్లాండ్ అక్కడే పుట్టింది క్రికెట్. మొన్నొచ్చింది వరల్డ్ కప్. ఎప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 77 నుంచో 73 నుంచి 74 నుంచి వరల్డ్ కప్ స్టార్ట్ అయితే 74, 79, 83, 74 వెస్టిండీస్, 79 వెస్టిండీస్, 83లో ఇండియాకి. ఆ తర్వాత 2000 తర్వాత ఎప్పుడో వాళ్ళకి ఒకసారి వరల్డ్ కప్, అది కూడా టాస్ గెలుచుకున్నట్టున్నారు ఇద్దరు సమూజ్జిగా వస్తే. అటువంటి ఇంగ్లాండ్ పరిస్థితి ఏమైంది? అలాగే ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా 4 సార్లు వరల్డ్ కప్, మేమే తోపు, ఇంకా స్టార్ట్ అవుద్ది ఇంకా పతనం. ఇంకా సూపర్ 8కి కూడా వెళ్ళలేని పరిస్థితికి వచ్చేసింది. ఇది నిజంగా ఏ సిరీస్ తీసుకున్నా, మామూలుగా వన్డే ఇంటర్నేషనల్లో వరల్డ్ కప్ తీసుకున్నా, 2020 వరల్డ్ కప్లో తీసుకున్నా, ఇది నిజంగా ఘోర పరాభవం, ఘోరమైన అవమానం ఆస్ట్రేలియాకి అని చెప్పొచ్చు. ఇది ఒక 2020 వరల్డ్ కప్ సంబంధించిన ఒక వార్త.